హే గాయ్స్ 3 ఇయర్స్ బేబీకి క్రాప్ టాప్ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అలానే క్యాన్ ఎలా కట్ చేయాలి ఇక్కడ వేసుకున్న దుపట్టా ఎలా స్టిచ్ చేయాలో ఇంపార్టెంట్ టిప్స్ చెప్తా అయితే ఉంటుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజనా. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఇదిగోండి, ఇది లెహంగా, ఇది క్రాప్ టాప్ ముందు ఇలా వస్తుంది. ఇదిగోండి వెనక ఒక బో అయితే యాడ్ చేసా, బ్యాక్ ఓపెన్ ఉంటుంది. దీనికి ఒక చిన్న హెయిర్ క్లిప్ వస్తుంది. దీనికి ఇదిగోండి ఇలా ఎలా వస్తుంది హిప్ బెల్ట్. ఇది క్రాప్ టాప్, ఇది లెహంగా. ఈ వీడియోస్లో వీటిది ఎలా ఈ వీడియోలో దీన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్, ఈ క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను మీకు. ఈ వీడియో ఏంటి అంటే ఇదిగోండి లెహంగా ఇంత ఫుల్ ఫ్లేర్ కనిపించాలి అంటే నేను ఏం చేశాను అంటే లోపల ఇదిగోండి క్యాన్ యాడ్ చేసా. దీనికి ఎలా యాడ్ చేసా అంటే ఇదిగోండి ఇలా చిన్న పాప కదా గుచ్చుకోకుండా ఉండాలి అని పైన యాడ్ చేసా, కింద కూడా యాడ్ చేసిన. ఈ టిప్ ఫాలో అవ్వడం వల్ల చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే మనం ఆబ్వియస్గా హాఫ్ అన్ అవర్ వేసుకొని తీసేస్తాం కదా, ఏం కాదు అడ్జస్ట్ అయిపోతాం. కానీ చిన్నపిల్లలు హాఫ్ అన్ అవర్ వేసుకున్న వాళ్ళు కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఇలా అయితే ఫాలో అయిపోద్ది ఈ టిప్ని. ఈ వీడియోలో దీన్ని ఎలా కట్ చేసుకోవాలి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను మీకు. ఐరన్ చేయడానికి ఇలా ఉంది. ఇంకా లేట్ చేయకుండా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ నేను 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్న, డిజైనర్ ఫ్యాబ్రిక్. దాంట్లోకి కింద కోసం పాలిస్టర్ లైనింగ్, పైన బాడీ పార్ట్ కోసం 1 మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నా. ఇక్కడ నేను మీరు ఎంత ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో అంత ఫ్యాబ్రిక్ లెంత్ తీసుకోవాలి. ఫోల్డ్ మీద ఫోల్డ్ మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి, చిన్న ఫోల్డ్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా. ఓల్డ్ లెహంగా లెంత్ అయితే చూసుకోండి. ఇక్కడ నేను 22 అయితే పెడుతున్నా. 22 + 5 ఇంచెస్ ఎక్స్ట్రా లోపల ఒక ఫ్రిల్ అయితే పెడుతున్నా. ఒకవేళ పాప హైట్ అయిన తర్వాత కూడా ఇంకో 3-4 ఇయర్స్కి వచ్చేటట్టు. ఇదిగోండి ఇక్కడ 22 కింద కోసం, పైన కోసం 5 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టినా. ఇలా పైన వేసుకున్నాం కదా, ఆ లైన్ అయితే కట్ చేసేయండి అక్కడి వరకు అయితే. అంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ హైట్ 22నే వస్తుంది. 5 ఇంచెస్ లోపల ఒక ఫ్రిల్ అయితే పెట్టేస్తాము. అర్థమైంది కదా, ప్రజెంట్ బేబీ హైట్ అయితే వస్తుంది, మనం ఆ ఫ్రిల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా పెట్టడం వల్ల పిల్లలు కొంచెం హైట్ అయిన తర్వాత కూడా ఆ ఫ్రిల్ తీసేస్తే లెహంగా హైట్ అయితే పెరుగుతుంది. సో ఇదొక చిన్న టిప్ అన్నమాట. ఇలా కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ని పక్కనైతే ఉంచేసుకోండి. ఇక్కడ నేను 3 మీటర్స్ ఎక్కువ ఫోల్డ్స్ పెట్టి అయితే కట్ చేసుకున్నా. అయిపోయింది బాటమ్ పార్ట్ కటింగ్. ఇప్పుడు దీనికి బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ బేబీ హిప్ లెంత్ అయితే 10 ఉంది, నేను 11 తీసుకున్నా. లెంత్ అయితే 4 తీసుకున్నా, విడ్త్ అయితే 11 తీసుకున్నా. ఇక్కడ నేను మళ్ళీ తర్వాత కొంచెం కట్ చేసేసే ఎక్స్ట్రా ఉంటే, ఇంత అవసరం లేదు చిన్నపిల్లలకి. 10 ఎలా తీసుకుంటామంటే పాప చుట్టూ నడుము 20 ఉంది అనుకోండి, అందులో హాఫ్ అయితే తీసుకుంటాము. ఒక 2 ఇంచెస్ ఇలా ఎక్స్ట్రా డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేసుకుంటాం కదా, దానికోసం. ఇదిగోండి నేను 11 ఇంచెస్కి అయితే వస్తుంది అన్నట్టు ఇలా అయితే తీసుకున్నా. ఇప్పుడు క్రాప్ టాప్ అయిపోయింది కదా, క్రాప్ టాప్ అయితే కట్ చేసుకుందాము. బేబీ ఇక్కడ పాప నడుము సైజు 20 ఉంది అనుకోండి, 20ని 4 టైమ్స్ అయితే డివైడెడ్ బై చేయాలి. ఇదిగోండి ఇలా టేప్ని 4 ఫోల్డ్స్ చేస్తే 4th పార్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు 4th పార్ట్ని ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా టేప్తో ఇలా పెట్టుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ లైనింగ్ డబల్ ఫోల్డ్ మీద అయితే ఉంది. క్లోజింగ్స్ నా సైడ్ ఉంది, ఓపెనింగ్స్ బయట సైడ్కి ఉంది. లెంత్ అయితే 10 తీసుకున్నా ఇక్కడ క్రాప్ టాప్ లెంత్. ఇదిగోండి 6 ఇంచెస్ తీసుకున్నా నేను. 6 ఇంచెస్కి లోపల ఒక 1 ఇంచ్కి ఒక ఫోల్డ్ అయితే పెట్టుకున్నా, ఒక డాట్ అయితే పెట్టుకున్నా. ఎక్స్ట్రానే తీసుకున్నా, ఫ్యాబ్రిక్ ఎక్కువనే తీసుకున్నా. ఇప్పుడు ఓల్డ్ క్రాప్ టాప్ ఉంటుంది కదా, దాన్ని ఉల్టా చేసి ఇలా నెక్ షోల్డర్ దగ్గర అయితే
2 డాట్స్ అయితే పెట్టుకున్నా. ఈ డాట్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఎందుకు అనంటే నెక్ మొత్తం డ్రెస్ మొత్తం నెక్ డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటది. ఇలా పెట్టుకొని ఇలా చూసుకొని అయితే పెట్టుకోండి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్‌గా నేను ఓల్డ్ క్రాప్ టాప్ ఎలా ఉందో అక్కడికైతే డ్రా చేసుకున్నా. ఇక్కడైతే షోల్డర్ మొత్తం 5 ఇంచెస్ అయితే తీసుకున్నా నేను. ఇదిగోండి ఇలా 3 ఇయర్స్ బేబీకి 5 ఇంచెస్ అంటే ఎక్కువ 4.5 తీసుకున్నా చాలు. 4.8 అలా తీసుకున్నా నేను. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 5 ఇంచెస్ అయితే తీసుకున్నా. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేసేయండి. ఇలా ఎల్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత చిన్న బేబీ కదా చెస్ట్ దగ్గర ఎంతుంది అన్నది కూడా చూసుకోవాలి. 19 అలా ఉంది. 18ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 18 ఉంది. అప్పుడు ఎంత వస్తుందో అంతైతే పెట్టేయాలి. ఇక్కడ నేను 5 పెట్టుకున్నా. మళ్ళీ సేమ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఇప్పుడు పైన నెక్ అయితే డ్రా చేసుకుందాము. ఇలా వీడియోలో చూపించినట్టు ఒక స్కేల్ తీసుకొని బాక్స్ ఫోల్డ్‌లో అయితే ఇలా వేయండి వీడియోలో చూపించినట్టు. నేను ఏం లేదు 3 ఇంచెస్ తీసుకున్నా. 3.5 అయితే తీసుకున్నా. ఇక్కడ మరి ఇంకొక హాఫ్ అయితే పెంచుకున్నా. ఇప్పుడు దీన్ని రౌండ్‌గా అయితే పెట్టేస్తున్నా బోట్‌లాగా. ఒక బీడ్స్ లేస్ అయితే వేయాలి అనుకున్నా. సో, ఇంకా రౌండ్‌గా పెట్టయితే వదిలేసా ఇంకా అలానే. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ అయితే తీసుకోండి. ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేయడం వల్ల చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది వర్క్. అలానే ఫినిషింగ్‌లో నీట్‌గా ఉంటది. ఒక్క పావించు ఇలా షోల్డర్ దగ్గర డౌన్ అయితే తీసుకోవాలి. నీట్ ఫినిషింగ్ ఉంటది. 10 ఇంచెసే తీసుకున్నా కదా ఇక్కడ. నేను మళ్ళీ తర్వాత ఏమైంది అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నా. ఈ మార్జిన్స్ మొత్తం మళ్ళీ మెజర్‌మెంట్స్ మొత్తం 2 ఇంచెస్ అయితే పెంచుకున్నా నేను. కింద డ్రా చేసిన మెజర్‌మెంట్సే పైకి అయితే షిఫ్ట్ చేసుకున్నా. ఎందుకంటే 10 అంటే మరీ చిన్నగా అయిపోతది పాపకి. సో, నేను 12 అయితే తీసుకున్నా ఇక్కడ. 1 ఇంచ్ 1.5 ఇంచెస్ అలా వెళ్ళిపోయినా అంత 10.5 అయితే వచ్చేస్తది. ఇంకా 10 తీసుకుంటే ఎగ్జాక్ట్‌గా 9.5, 8 అలా వస్తది. సో, ఇలా అయితే తీసుకున్నా. ఎక్స్ట్రా 3 ఇంచెస్ అయితే తీసుకున్న సైడ్స్‌కి మార్జిన్ కోసం. ఎందుకంటే ఇలా చిన్న పాప కదా! ఇలా డబల్ ఫోల్డ్ అయితే పెట్టేస్తా. మొత్తం క్రాప్ టాప్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అలా చేయడం వల్ల చిన్న పాప గుచ్చుకోకుండా ఉంటది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసింది కదా! దాన్ని బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం దాన్ని బేస్ చేసుకొని. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్ దగ్గర మొత్తం ఇలా డ్రా చేసేయాలి. కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా డబల్ ఫోల్డ్ అయితే ఉంది. మీకు అర్థమవుతుంది కదా! బార్డర్స్ మొత్తం ఇలా అయితే డ్రా చేసుకుంటున్నాను నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు దీన్ని పైన ఉన్న పార్ట్‌ని అయితే తీసేసి కింద పార్ట్‌ని కట్ చేసేయండి. నేను బ్యాక్ హుక్స్ పెట్టాలి అనుకున్నా. స్టిచ్ చేసిన తర్వాత అయితే నేను తీయాలి అనుకున్నా. సో, ముందు అయితే తీయలేదు. ఇదిగోండి ఇలా ఇది ఇప్పుడైతే ఓపెన్‌లో లేదు. క్లోజ్‌లోనే ఉంది బ్యాక్ పార్ట్ గూడా. నేను తర్వాత స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తా ఎలా స్టిచ్ చేయాలన్నది. ఇదిగోండి కట్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటది. ఇప్పుడు 6 ఇంచెస్‌కి అయితే పెట్టుకున్నా కదా నేను ఫ్రంట్ పార్ట్. సో, బ్యాక్ పార్ట్ కూడా 6 ఇంచెస్‌కి అయితే ఇలా డ్రా చేసుకున్నా. 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే ఉంది ఇక్కడ. ఇంకా మీకిప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా! మీకు వెనక ముందు నెక్ సేమ్ డిజైన్ పెట్టుకోవాలంటే సేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటున్నా. ఇప్పుడే చూసుకోండి గైస్, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి. దాని మీద లైనింగ్ పెట్టి ఆ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకొని ఇంకా డైరెక్ట్ స్టిచ్ చేసేయచ్చు. ఇదొక టిప్. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ నేను ఇలా డబల్ ఫోల్డ్ ఉన్న ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా. సింగిల్ హ్యాండ్ అయితే కట్ చేస్తున్నా. 4 ఇంచెస్ అయితే తీసుకున్నా. 3 ఇంచెస్ ఫస్ట్ హ్యాండ్ లెంత్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పఫ్ కోసం అయితే తీసుకున్నా. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పాప నార్మల్ హ్యాండ్ అయితే ఫస్ట్ కింద కట్ చేసేయండి. మిడిల్‌లో ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుండి పాప హ్యాండ్ లెంత్ ఎంతుంటే అంత అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 4 ఇంచెస్ అయితే తీసుకున్నా. పైన 2 ఇంచెస్ దగ్గర అది ఎక్స్ట్రా పఫ్ కోసం. ఫస్ట్ ఇక్కడ మీరు కింద నార్మల్ స్లీవ్ అయితే ఇదిగోండి ఇది నార్మల్ స్లీవ్ కటింగ్. పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా! అదైతే ఎక్స్ట్రా పఫ్ కోసం. ఆ పఫ్‌లో ఇలా కర్వ్ అయితే తీసేయాలి. ఇది నా ఛానల్‌లో చాలా వీడియోస్‌లో అయితే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. చూడండి వీడియోస్ మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ అయితే ఉండేటట్టు కట్ చేసుకుంటే అయిపోతది. పఫ్ స్లీవ్ మీరు క్రాప్ టాప్ ఫ్రంట్‌లో వీడియో స్టార్టింగ్‌లో క్రాప్ టాప్ చూసుంటే అర్థమై ఉంటది. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేశా అన్నది. ఇదిగోండి ఇలా అయితే ఉంది. ఇలా కట్ చేసుకోండి.
మిడిల్‌లో ఒక కట్టు ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం కదా! 3 ఇంచెస్ అక్కడి వరకు ఒక కట్టు. పైన గూడా అలానే కింద గూడా. అంటే మనం కింద గూడా పఫ్ స్లీవ్స్ పెడతాం గదా! ఫ్రిల్స్ పెడతాము. అక్కడి వరకు ఇలా స్లీవ్స్ కట్ జేసి ఓపెన్ జేసి చూస్తే ఇలా అయితే ఉంటది. ఇంగ సేమ్ లైనింగ్ గూడా అలానే కట్ జేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్‌లోకైతే ఎళ్ళిపోదాము. చూసారు గదా! 23 అయితే ఉందిక్కడ ఫ్యాబ్రిక్ లెంత్. దీన్ని మనం 18కి అయితే కన్వర్ట్ జేయాలి. 18కి కన్వర్ట్ జేయాలి అంటే, ఇప్పుడు 23లో నుండి ఎంత మైనస్ జేయాలి? 5 ఇంచెస్ అయితే ఫోల్డ్ జేయాలి లోపలికి. ఇదిగోండి ఇప్పుడు 23ని 18గా కన్వర్ట్ జేస్తున్నా నేను. ఇలా లోపలికి ఫోల్డింగ్ ఎళ్ళిపోయేటట్టు అయితే ఫ్రిల్ బెట్టుకోవాలి. ఇప్పుడు ఆ 5 ఇంచెస్ లోపలికి ఒకసారి ఫోల్డ్ జేసిన తర్వాత లెంత్ జూసుకోండి. 18 ఉందా? 18 ఉంది. సో, ఇప్పుడు అక్కడిదాకా మనం స్టిచ్ అయితే వేసేయొచ్చు. మనం ఫ్రిల్ పెట్టుకునేటప్పుడు కూడా డిజైన్ మిస్ అవ్వకుండా అయితే జూసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఎలా పెడుతున్నా అన్నది. డిజైన్ అలానే మనం ఫ్రిల్ పెట్టినట్టు పైకి కనిపించొద్దు. గలీజ్‌గా స్టిచ్ కనిపించేటట్టు పెట్టకూడదు. అలానే డిజైన్ మిస్ అయినట్టు కనిపించకూడదు. నేను ఎలా పెట్టుకున్నానో చూడండి. ఇంకొకసారి కూడా చూపిస్తున్నా 18 ఉందా లేదా అన్నది చూసుకొని లైన్‌గా అయితే స్టిచ్ జేసుకోవాలి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికి ఫోల్డ్ పెట్టా. దాని మీద ఇలా వీడియో చూసి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని ఆ 5 ఇంచెస్ లోపలికుండేటట్టు మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే స్టిచ్ వేసేయాలి. స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసేయండి. ఇంకా అక్కడక్కడ అయితే చెక్ జేసుకోవాలి 18 కరెక్ట్‌గా వస్తుందా లేదా అన్నది చెక్ జేసుకోండి మీరు బిగినర్స్ అయితే. ఇలా స్టిచ్ వేసిన తర్వాత కూడా ఇంకొకసారి కూడా చెక్ జేసుకోండి. ఇప్పుడు నేను స్టిచ్ వేయడం అయిపోయింది. ఇదిగోండి 18 అయితే వచ్చింది. నేను స్టిచ్ జేసిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు హిప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూసుకుందాము. ఫస్ట్ లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా నేను. ఇదిగోండి ఇలా ఇప్పుడు దీన్ని మెజర్ చేసుకొని చూసుకుంటే ఎగ్జాక్ట్ పాప హైట్ కంటే ఒక్క 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి. పాప నడుము లూజ్ కంటే. ఇక్కడ 12.5 అయితే ఉంది. పాప ఎగ్జాక్ట్ నడుము 10. నేనిక్కడ 11 తీసుకుంటున్నా. డబుల్ ఫోల్డ్ పెట్టి అటు సైడ్, ఇటు సైడ్ డబుల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేసుకున్నా 10 వచ్చేస్తది. ఇప్పుడు ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఒక సైడ్ డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేయాలి. డబుల్ ఫోల్డ్ అండి, సింగిల్ ఫోల్డ్ కాదు. ఇలా మొత్తాన్ని డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేయాలి. 3 సైడ్స్ అయితే స్టిచ్ చేసుకోండి. 3 సైడ్స్ ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు పైన సైడ్, ఇటు 2 సైడ్స్. ఒక కింద సైడ్ అయితే అలానే వదిలేయండి. మనం ఫ్రిల్స్ పెట్టేసాం కదా! లోపల కనిపించదు. ఇదిగోండి ఇలా 3 సైడ్స్ రెడీ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి. ఇదిగోండి ఇప్పుడు ఏం చేయాలి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! మనం ఇంతకుముందు ఫ్రిల్ పెట్టుకున్నది దాన్ని తీసుకొని 2 ఎండింగ్స్‌లో ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేయండి. ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి 2 ఎండింగ్స్‌లో అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మీకు ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ ఒక 1 ఇంచ్ షేప్ బెల్ట్ రైట్ సైడ్ ఉండాలి. దాని మీద ఇలా ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ అయితే ఉండాలి. ఇప్పుడు ఏంటి అంటే ఫ్యాబ్రిక్‌ని హాఫ్‌కి కట్ చేయండి ఇలా. హాఫ్‌కి కట్ చేసి షేప్ బెల్ట్‌కి హాఫ్, ఈ ఫ్యాబ్రిక్‌కి హాఫ్ అయితే ఉంచేయండి. మీకు అర్థమవుతుంది అప్పుడే. ఇది ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఏంటి అంటే కొన్ని ఫ్రిల్స్ అయితే మీకు పెట్టి చూపిద్దామని అటాచ్ చేస్తలేను. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఆర్ 1 ఇంచ్ వదిలేసి ఫ్రిల్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేయండి. ఇదిగోండి నేను 5 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకున్నా ఒక్కొక్క ఫ్రిల్. మీకు కనిపిస్తుంది కదా! ఎంత లోపలికి పెడుతున్నా అన్నది. పైన 1 ఇంచ్ వెడల్పు ఉంది. కింద 5 ఇంచెస్ అయితే లోపలికెళ్ళిపోతుంది. అంటే నేను 3 మీటర్స్ అయితే ఫ్యాబ్రిక్ పెట్టేయాలి అనుకున్నా. పాపకు మంచిగా కనిపించాలి అని. ఇదిగోండి ఇలా అయితే ఉంది. ఇలానే అన్నీ ఇంకా మొత్తం ఫ్రిల్స్ అన్నీ ఇలానే పెట్టుకోవాలి. ఈవెన్‌గా అయితే చూసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే టేప్‌తో అయితే డివైడ్ చేసుకోండి. ఈజీగా వచ్చేస్తది. మనం ఎంత లోపలికి పెడుతున్నామో, బయట ఫ్యాబ్రిక్ ఎంత కనిపిస్తుంది అనేది బ్రెయిన్‌లో ఉంచుకోవాలి. అప్పుడు నీట్‌గా అయితే ఉంటవి. అన్ని ఫ్రిల్స్ అన్నీ ఈక్వల్‌గా అయితే ఉంటాయి. ఇదిగోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేసేయండి. అర్థమైంది కదా గైస్! ఫ్రిల్స్ మొత్తం పెట్టిన తర్వాత ఇలా అయితే ఉంది. ఐరన్ చేయాలి జస్ట్ హ్యాండ్‌తో అంటేనే అలా మంచిగా అయిపోయింది. ఫ్యాబ్రిక్ మంచిగుంది. మీకు చూపిస్తా స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి నేను ఇంకా ఇక్కడ లైనింగ్ యాడ్ చేయలేదు. బెల్ట్ కూడా యాడ్ చేయలేదు. జస్ట్ ఊరికే ఫ్రిల్స్ పెట్టిన తర్వాత అయితే చూపిస్తున్నా.
పాప హైట్‌కి తగ్గట్టు క్యాన్ అయితే కట్ చేసుకున్న. 5 ఇంచెస్‌కి అయితే కట్ చేసుకున్నాను నేనిక్కడ. కింద పైన లైనింగ్ ఎలా అటాచ్ చేసానో చూపిస్తా. ఫస్ట్ 1.5 ఇంచెస్ వెడల్పున్న లైనింగ్ అయితే కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని ఇదిగోండి ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్ట్రైట్‌గా ఒక స్టిచ్ చేయాలి ఫస్ట్. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా వేయడం వల్ల చిన్న పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటది. కింద పైన సేమ్ రిపీట్ అయితే చేసేయండి. ఇదిగోండి ఇలా సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేయాలి. దీన్ని ఒక సింగిల్ ఫోల్డ్ ఇలా పెట్టి, ఇలా స్టిచ్ వేయడం వల్ల క్యాన్ పైకి లెగకుండా, గుచ్చుకోకుండా ఉంటది. లైనింగ్ ఉండడం వల్ల పిల్లలు కొంచెం కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. ఇది గుచ్చుకోకుండా ఉంటది కాబట్టి. ఇదిగోండి ఇలా అయితే నేను 6 మీటర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. 6 మీటర్స్ యూజ్ చేస్తున్నా. అవుట్‌లుక్ అయితే ఇలా ఉంటది క్యాన్‌ది. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలో కూడా మీకు డీటెయిల్డ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ చిన్న టిప్‌ని ఫాలో అవ్వండి గైస్. చిన్న పిల్లలకి కంఫర్ట్‌గా ఉంటది. గుచ్చుకోకుండా ఉంటది. ఇదిగోండి 6 మీటర్స్ అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు లేట్ చేయకుండా నేను ఆల్రెడీ పాప హైట్‌కి తగ్గట్టు నేను 5 ఇంచెస్ అయితే తీసుకున్నా ఇక్కడ. మెయిన్ ఫ్యాబ్రిక్ 18 తీసుకున్నాం కదా! ఇక్కడ నేను 16 అయితే తీసుకున్నా. ఇదిగోండి 5 ఇంచెస్ వరకి ఇలా మొత్తం ఫస్ట్ మీరు బిగినర్స్ అయితే 5 ఇంచెస్ వరకి ఆహ్, ఫ్రే చాక్ డ్రా అయితే చేసుకోండి ఫస్ట్ లైను. నెక్స్ట్ ఒక 1 ఇంచ్ వదిలేసి, ఒక 1 ఇంచ్ స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఫోల్డ్ అయితే పెట్టేయండి. ఇక్కడ నేను బాక్స్ ప్లీట్స్ అయితే పెడుతున్నా. బాక్స్ ప్లీట్స్ పెట్టడం వల్ల ఫ్రిల్ ఎక్కువ కనిపిస్తుంది క్యాన్. సో, ఫస్ట్ నేను మీకు చూపిస్తా డీటెయిల్డ్‌గా ఎలా స్టిచ్ చేయాలన్నది కూడా. కొంచెం ఫాస్ట్‌గా స్టిచ్ చేస్తా. మీకు ఒక బాక్స్ ప్లీట్ అంటే ఎలా ఉంటది అన్న ఐడియా మీకు రావాలి అని అయితే ఫాస్ట్‌గా స్టిచ్ చేస్తున్నా కొంచెం. ఇదిగోండి ఇలా అయితే ఫస్ట్ మీరొక లైన్ వేసుకోండి 5 ఇంచెస్‌కి లైనింగ్ మొత్తం. అప్పుడు అదే లైన్ మీద స్టిచ్ చేస్తారు కాబట్టి ఎక్కువ ఫ్యాబ్రిక్ ఎక్కువ, తక్కువ అన్నట్టు ఏం కన్‌ఫ్యూజన్ లేకుండా ఫ్యాబ్రిక్ జారుతుందా, జారట్లేదా అన్నది కూడా మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి ఇలా ఫింగర్‌తో ఫస్ట్ అటు సైడ్ ఒక ఫ్రిల్ పెట్టాలి. దానికి ఆపోజిట్‌లో ఇంకొక ఫ్రిల్ అయితే పెట్టాలి. మీకు ఇంకొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తా నేను. మీకు అర్థమవుతుంది కదా! బాక్స్ ప్లీట్ అంటే ఇలా అయితే ఉంటది. ఏం లేదు గైస్ కొంచెం మీకు ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి నేను. లైనింగ్ ఉంది కదా! ఇదిగోండి ఫస్ట్ ఇదిగోండి ఇలా వీడియోలో ఫింగర్ చూపిస్తున్నా నేను. అటు సైడ్‌కి, బయట సైడ్‌కి ఒక ప్లీట్ పెడతాం చిన్న ప్లీట్. సేమ్ ఆ ప్లీట్ అది ఎంత డిస్టెన్స్‌లో ఎంత లెంత్ అయితే తీసుకున్నామో సేమ్ అట్లాంటి ప్లీటే ఇంకొకటి తీసుకొని దానికి ఆపోజిట్ సైడ్ పెడతాం. అర్థమవుతుంది గదా! ఇంకొకటి గూడా చూపిస్తా. ఇదిగోండి ఫస్ట్ బయట సైడ్‌కి ఒకటి ఫోల్డ్ చేస్తాం. బయట సైడ్‌కి అలా వీడియోలో చూపిస్తున్నట్టు బయట సైడ్‌కి. నెక్స్ట్ ఇంకొకటి మన సైడ్‌కి ఒకటి ఒక ఇట్లా ఒక ఫోల్డ్ పెడతాం. ఇంతే గైస్ బాక్స్ ఫోల్డ్ అంటే. ఇప్పుడు స్టిచ్ వేయండి. అర్థమైంది గదా! ఫస్ట్ బయట సైడ్‌కి ఒక ఫ్రిల్ పెడతాం గాయ్స్. చాలా ఈజీ ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. ఇదిగోండి నా ఫింగర్స్ చూడండి మీకు అర్థమవుతుంది నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నా అన్నది. బయట సైడ్‌కి ఒకటి, దానికి ఆపోజిట్ సైడ్‌లో ఒకటి. ఇంతే గాయ్స్ ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. ఇంకా నేను తీసుకున్న క్యాన్ మొత్తాన్ని అయితే ఇలానే రిపీట్ చేస్తూ అయితే స్టిచ్ చేసేసా. స్టిచ్ చేసిన తర్వాత మీకు ఫైనల్ అవుట్‌లుక్ గూడా ఎలా ఉందో అన్నది గూడా చూపిస్తా. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ లైనింగ్ గూడా 3 మీటర్స్ అయితే తీసుకున్నా. ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. 3 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి 3 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నా. క్రేప్ సిల్క్ ఇది. క్రేప్ లైనింగ్. ఇదిగోండి ఇలా బాక్స్ ఫోల్డ్స్ చూసారు కదా! ఎంత మంచిగా ఎంత ఈవెన్‌గా అయితే వచ్చినాయో. సేమ్ మీకు గూడా ఇలానే రావాలి అంటే సేమ్ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. తెలియని వాళ్ళు కూడా స్టిచ్ చేసేయొచ్చు. చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోతది. అంటే ఫస్ట్ ఒక 3 ప్లీట్స్ నీట్‌గా పెట్టుకుంటే తర్వాత మీకే అలవాటు అయిపోతది. మొత్తాన్ని రిమైనింగ్ ఫ్యాబ్రిక్‌ని గూడా మొత్తాన్ని అయితే ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ 5 ఇంచెస్‌కి ఇలా ఒక లైన్ అయితే వేసుకోండి. దాని మీదనే స్టిచ్ చేసుకోండి. ఫాస్ట్‌గా అయితే అయిపోతుంది. అలానే ఫ్యాబ్రిక్ గూడా సింగిల్ లైన్ మీద అయితే వస్తది ఈవెన్‌గా. ఇది బిగినర్స్‌కి ఇచ్చే నేను టిప్. ఇదిగోండి ఇలా ఫాస్ట్‌గా అయితే చేసుకోండి. గైస్ నా ఛానల్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేసేయండి. ఇంకా లాస్ట్ 1 ఇంచ్ ఉన్నప్పుడు ఫ్రిల్ ఏం లేకుండా స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ అయితే వేసేయండి. మనం సైడ్స్ జాయింట్స్ అప్పుడు
ఈజీగా అవుతుంది. ఇదిగోండి ఇలా, ఇలా స్టిచ్ వేయండి 1 ఇంచ్ ఉన్నప్పుడే ఏం ఫ్రిల్ లేకుండా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కొంచెం అయితే మిగిలింది. ఒక 5 ఇంచెస్ అలా అయితే. ఒక 10 అంతా మిగిలింది. ఇంకా దాన్ని ఏం చేయాలి మనము. ఎందుకంటే మరి సేమ్ కలర్ యూజ్ చేసినప్పుడైతే వస్తది. ఇదిగోండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత క్యాన్ అయితే ఇలా ఉంది. నేను ఇంకొకటి డీటెయిల్డ్ వీడియో సెపరేట్ క్యాన్ ఒక్కటే ఒక వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు ఇంకొంచెం డీటెయిల్డ్‌గా. ఇదిగోండి ఇలా అయితే ఉంది గాయ్స్. ఇప్పుడు దీన్ని మనం తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది గదా! ఫ్రిల్స్ పెట్టుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్‌కి సేమ్ దానికి ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నామో దీన్ని గూడా సేమ్ అలానే అయితే స్టిచ్ జేసుకోవాలి. నేను చూపించలే ఇక్కడ ఎలా జాయిన్ జేసుకోవాలి అన్నది. ఎందుకంటే సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలానే ఎలా జాయిన్ జేసుకోవాలి అన్నది చెప్పలేదు గదా! ఇదిగోండి ఫస్ట్ డబుల్ ఫోల్డ్ పెట్టుకున్నాం కదా! 2 ఈవెన్‌గా పట్టుకొని అయితే ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఒక 2 స్టిచెస్ వేసుకున్న తర్వాత మొత్తం స్టిచెస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా మొత్తాన్ని అయితే డబుల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేయండి. సైడ్స్ క్యాన్ ఉంటుంది కదా! అది గుచ్చుకోకుండా ఉంటది పిల్లలకి. చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. ఇదిగోండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. జాయిన్ చేసుకున్న తర్వాత గాయ్స్ ఇక్కడ ఏం జరిగింది అంటే క్రాప్ టాప్ స్టిచ్ చేసేటప్పుడు వీడియో తీసిన అది అనుకోకుండా డిలీట్ అయిపోయింది. ఇక్కడ ఏంటి అంటే ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ జాయింట్ వీడియో ఉంది. హ్యాండ్స్ స్టిచ్చింగ్ పోయింది. క్రాప్ టాప్ స్టిచ్చింగ్ వీడియో పోయింది. సో, ఇంకా హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే 2 మిడిల్ పాయింట్స్ ఇలా పట్టుకొని చూసుకోవాలి ఫస్ట్ మిడిల్స్ ఈక్వల్‌గా ఉందా? ఫ్యాబ్రిక్ సరిపోతుందా? ఎక్కువుందా? తక్కువుందా? అన్నది చూసుకొని ఎక్కువ ఉంటే ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇంకొక ఫ్రిల్ యాడ్ చేసుకోవాలి. తక్కువ ఉంటే ఒక ఫ్రిల్ తీసేయాలి. ఇప్పుడు ఇలా 2 మిడిల్ పాయింట్స్‌ని ఈవెన్‌గా పట్టుకొని మిడిల్ నుండి స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేయాలి. గైస్ క్రాప్ టాప్ ఎలా స్టిచ్ చేయాలి అన్నది నా ఛానల్‌లో తొందరలోనే ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేస్తా. ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నా. ఇదిగోండి ఇలా మిడిల్‌లో నుండి అయితే స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు దీన్నే మళ్ళీ రివర్స్ చేసి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ హాఫ్ అయితే స్టిచ్ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి ఫుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అదే స్టిచ్‌ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు 2 సైడ్స్ అయితే ఇలానే స్టిచ్ వేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇలానే అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే కింద బెల్ట్ కూడా నేను డబుల్ ఫోల్డ్ పెట్టి ఒక బెల్ట్ కూడా యాడ్ చేశా. ఇదిగోండి ఇలా అయితే ఉంటది. బెల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇలా అయితే పెట్టి మిడిల్‌లో ఒక లైన్ పెట్టండి. 2 రైట్ సైడ్స్ లోపలికుండాలి. మిడిల్‌లో 2 ఈక్వల్‌గా పట్టుకొని మిడిల్‌లో ఒక చిన్న లైన్ అయితే వేయండి. డ క్రాప్ టాప్‌ని డబుల్ ఫోల్డ్ పెడితే మనకప్పుడే అర్థమైపోతది మిడిల్ ఏది అన్నది. ఇప్పుడు 10 ఇంచెస్ అనుకోండి. 10 అంటే 5 ఇంచెస్ వరకు మిడిల్ పాయింట్ వస్తుంది గదా! అలా అయితే ఈక్వల్‌గా డివైడ్ జేసుకోవాలి. ఇక్కడ 11 ఇంచెస్ అంటే 5.5 ఇంచెస్ మిడిల్ వస్తది. అలా ఈక్వల్‌గా డివైడ్ జేసుకోవాలి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపించినట్టు స్ట్రెయిట్‌గా స్టిచ్ అయితే వేసేయండి. ఆర్మ్ హోల్ 4 ఉంది. 4కైతే పెట్టుకొని అలానే హ్యాండ్ లూజ్ 5 ఉంది. ఇలా వీడియోలో చూపించినట్టు ఫిట్టింగ్ అయితే పెట్టుకోవాలి. చాలా ఈజీగా క్రాప్ టాప్ స్టిచ్ చేయడం. మనం నేర్చుకోవాలి అనే ఆశ ఉండాలి తప్ప చాలా ఫాస్ట్‌గా నేర్చేసుకుంటాము. ఎక్కువ కష్టమేం లేదు. ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. ఇలా 4 స్టిచెస్ అయితే వేసేయండి. అలా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా నేర్చుకోవాలో అర్థం అవ్వకపోతే నా ఛానల్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని బ్లౌజ్ క్లాసెస్ కూడా ఉంటాయి చూడండి. లాస్ట్ నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అయితే 1.5 ఇంచ్ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా కదా! దాన్ని ఎందుకంటే ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేస్తా. ఎందుకంటే చిన్న పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటది. ఇది పట్టు టైప్ గదా! బనారసి పట్టు గదా! సో, ఇలా పెట్టి ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేయడం వల్ల పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటది. చాలా కంఫర్ట్‌గా ఉంటది. ఎక్స్‌ట్రా ఇంత ఫ్యాబ్రిక్ ఎందుకు తీసుకున్నా అంటే ఇంకొంచెం చిన్న పిల్లలు చబ్బీగా అయినా కొంచెం హైట్ పెరిగిన తర్వాత వాళ్ళు వెయిట్ గెయిన్ అయినా గూడా ఫ్రిల్స్ స్టిచెస్ తీసుకొని వేసుకోవచ్చు. అందుకు ఇంకో 3 ఇయర్స్‌కొచ్చేటట్టు అయితే స్టిచ్ చేశా ఈ క్రాప్ టాప్ లెహంగాని. ఇదిగోండి దీన్ని రివర్స్ చేసిన తర్వాత చూపిస్తే మీకు ఇలా అయితే ఉంటుంది. చాలా మంచిగుంది గాయ్స్ క్రాప్ టాప్ లెహంగా స్టిచ్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఏంటి అంటే దుపట్టా. దీనికి నేను ఫ్రంట్‌లో ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చిన.
నెక్స్ట్ ఏంటి అంటే ఇదిగోండి బ్యాక్ ఓపెన్ హుక్స్ కాజా పట్టి కూడా స్టిచ్ చేసిన. ఆ వీడియో పోయిందని చెప్పినా కదా! ఇప్పుడు నెక్స్ట్ ఇలా అయితే చూసుకోవాలి. పాప నడుము లెంత్ వచ్చిందా లేదా అన్నది 19, 18 అలా వచ్చిందా లేదా అన్నదైతే చూసుకోవాలి. ఇంకా రాలేదు అంటే ఇంకో 2, 3 స్టిచెస్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దుపట్టా అయితే స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇదిగోండి ఇలా 2 సైడ్స్ డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేసిన. ఇక్కడ 1.5 1 మీటర్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఇప్పుడు ఇదిగోండి కార్నర్స్‌లో 3 కార్నర్స్‌కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెట్‌కయితే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఏం లేదు గాయ్స్, నేను రివర్స్ ఏం చేయట్లేదు. జస్ట్ అటాచ్ చేసుకుంటున్నా. నెట్ గదా! ఏం ఫ్యాబ్రిక్ థ్రెడ్స్ వచ్చినట్టు, దారం లేచినట్టు అలా ఏం అనిపించదు. సో, ఇంక డైరెక్ట్ అటాచ్ చేసుకుంటున్నా. దుపట్టాకి గూడా 3 సైడ్స్ అయితే అటాచ్ చేసుకోవాలి మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ది. ఎందుకు అనంటే వన్ సైడ్ హిప్ బెల్ట్ అయితే స్టిచ్ చేస్తాము. సో, లోపలికెళ్ళిపోతుంది కాబట్టి ఏం ఫరక్ పడదు. 3 సైడ్స్ అయితే ఇట్లా వన్ సైడ్ ఫస్ట్ ఇలా స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇలా నేను స్ట్రెయిట్‌గా 3 సైడ్స్ అయితే అటాచ్ చేసుకుంటున్నా. ఫోల్డింగ్స్ మూల ఇలా కార్నర్స్ అటాచ్ చేసుకునే దగ్గర కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. షేప్ అవుట్ అవ్వకుండా, అలానే మిస్ అవ్వకుండా అయితే చేసుకోవాలి. ఇదిగోండి గైస్ ఇలా 3 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తా. నెక్స్ట్ ఏం జేయాలన్నది. ఇలా 3 సైడ్స్ చేసుకోండి. మీకు వీడియో అర్థం అవ్వకపోతే కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి. లేకపోతే కొంచెం బ్యాక్‌వర్డ్ పెట్టుకొని అయితే తీసుకోండి. ఇప్పుడు నేను పాప హిప్ లెంత్ 8 ఉందనుకోండి. 8 అయితే తీసుకున్నా ఇలా. 9 ఉందనుకోండి 8 ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకున్నా. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ పేపర్ అయితే తీసుకోవాలి. డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేయకుండా. ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఫస్ట్ స్టిచ్ చేయకండి. స్టార్టింగ్‌లో కొంచెం చేసి నెక్స్ట్ ఫస్ట్ ఫ్రిల్స్ మొత్తం యాడ్ చేసుకోండి. ఒకసారి ఇలా పెట్టి చూసుకోండి. ఇలా పెట్టి చూసుకున్న తర్వాత మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టండి ఫస్ట్. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈక్వల్‌గా వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే డ్రెస్ పైన వేసుకుంటాం కదా ఇది. ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా అయితే చూసుకోండి ఫస్ట్. ఇదిగోండి ఇలా ఈక్వల్‌గా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తాన్ని. మనం 3 సైడ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా! ఈ మనం ఫ్రిల్స్ పెట్టుకుంటున్నది ఏంటి అంటే ఇదేంటి బోర్డర్ అటాచ్ చెయ్యని దగ్గర ఫ్రిల్స్ పెట్టుకుంటాం. ఇలా బోర్డర్ లేని దగ్గర అటాచ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం బోర్డర్ అటాచ్ చెయ్యం. ఇది హిప్ బెల్ట్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి బోర్డర్ అటాచ్ చేసుకోము. ఒక్కొక్కసారి ఏం మాట్లాడతామో కూడా అర్థం అవ్వదు. ఇదిగోండి ఇలా ఫ్రిల్స్ మొత్తం పెట్టుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇదిగోండి ఇలా కొంచెం తక్కువైనా పర్లేదు. ఎక్కువ ఫ్యాబ్రిక్ బయటకొచ్చేటట్టు అయితే చూసుకోకండి. ఎందుకంటే చిన్న పిల్లల నడుము సైజు ఉన్నంత కంటే కొంచెం తక్కువనే ఉంటది ఇది. అంతకంటే తక్కువ ఉంటే బావుంటది కానీ ఎక్కువ ఉంటే మళ్ళీ సైడ్స్‌కెళ్ళిపోయి అంత నీట్‌గా అనిపించదు. హిప్ బెల్ట్ ఎక్కువున్నా పర్లేదు. ఇదిగోండి పైన ఒక పాప హైట్‌కి తగ్గట్టు చూసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటాం. ఇలా ఫ్రిల్స్ మొత్తం దగ్గరికి పెట్టి. అప్పుడు వాళ్ళకి నీట్‌గా ఉంటదనమాట ఫినిషింగ్. ఆహ్ ఇప్పుడు 4 ఇంచెస్ ఫ్యాబ్రిక్‌ని తీసుకోండి. అలానే పాప నడుము లెంత్ 8 ఉందనుకోండి 9 ఇంచెస్ ఆర్ 8.5 9 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చూపిస్తా. ఇదిగోండి దీన్ని లోపల సైడ్‌కి ఈక్వల్‌గా పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే స్టిచ్ వేయాలి. ఇలా 3 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పేపర్ అటాచ్ చేసుకున్నాం కదా! ఆ పేపర్‌నయితే మొత్తం తీసేయండి. అలా తీసి ఒక సైడ్ మనం హిప్ బెల్ట్ ఓపెన్ అయితే ఉంటది. ఇప్పుడు ఆ హిప్ బెల్ట్‌లో ఈ ఫ్యాబ్రిక్‌నయితే ఉంచేయాలి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టి పైన ఒక అప్పర్ స్టిచ్ అయితే వేశాలి. మనం ఆల్రెడీ కింద రిమైనింగ్ వన్ సైడ్ కూడా డబల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ అయితే వేసుంటాము. సో, ఇంకా అప్పర్ స్టిచ్ వేసుకుంటే అయితే సరిపోతది. నేను ఆల్రెడీ దానికి డోరీస్ అటాచ్ చేశా. ఇంకా ఏంటి అంటే డైరెక్ట్ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతదనమాట. మీకు ఫైనల్ అవుట్‌లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను నేను ఎండింగ్‌లో. ఇదిగోండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. అప్పర్ స్టిచ్ వేసేటప్పుడు ఫ్యాబ్రిక్‌ని చూసుకోండి కొంచెం. లోపల ఇట్లా ఎయిర్ ఉన్నట్టు, ఉబ్బినట్టు ఫ్యాబ్రిక్ ఉంటే అలా నీట్ ఫినిషింగ్ రాదనమాట. సో, కొంచెం క్లియర్‌గా ఉండాలి. ఫ్యాబ్రిక్ మొత్తం సాఫ్ట్‌గా ఇలా అనేసి స్టిచ్ వేయండి నీట్‌గా ఉంటది. ఇదిగోండి ఇప్పుడు ఇలా అయితే ఉంది గదా!
పాప హైట్, పాప క్రాప్ టాప్ లెంత్ ఎంతైతే ఉందో అంత లెంత్ చూసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టేప్‌తో అయితే వేసి, ఒక స్ట్రెయిట్ లైన్ వేసిన తర్వాత ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రెయిట్‌గా లైన్ వేసి, ఇప్పుడు పాప క్రాప్ టాప్ లెంత్ 9 ఉందనుకోండి, పైన 9 ఇంచెస్‌కి లేకపోతే 10 ఉందనుకోండి, 10 ఇంచెస్‌కి ఒక స్ట్రెయిట్‌గా లైన్ వేసి ఆ లైన్ మొత్తం వచ్చేటట్టు అయితే ఆ లైన్ మొత్తానికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రిల్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి అయితే స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ అయితే వేసేయండి. నేను దీనికి తర్వాత పల్స్ యాడ్ చేస్తున్నా కాబట్టి నీట్ ఫినిషింగ్ ఉంటది. ఫ్రిల్స్ ఎలా పెట్టుకున్నా ఎలా అంటే గజిబిజి కాదు. వన్ బై వన్ ఒకటి మీద ఒకటి మనం శారీ ప్లీట్స్ ఎలా అయితే పెట్టుకున్నాం, కొంగు ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అలానే వచ్చేటట్టు అయితే పెట్టాలి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మీకు డీటెయిల్‌గా కావాలి అని ఇంకొక వీడియో కూడా అప్‌లోడ్ చేస్తా. మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇదిగోండి పైన స్టిచ్ వేసిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇప్పుడు నేను దీనికి పల్ సెట్టింగ్ మిషన్ యూజ్ చేస్తూ అయితే పల్స్ అయితే స్టిచ్ చేశా. నెక్స్ట్ దీనికి బ్యాక్‌లో ఒక బో అయితే అటాచ్ చేస్తున్నా కదా! దీని 3 సైడ్స్ అయితే ఇలా నెట్ కింద బార్డర్ ఫ్యాబ్రిక్‌ని అయితే తీసుకోండి. 3 సైడ్స్ ఉన్నదైతే ఇదిగోండి ఇలా 3 సైడ్స్ స్టిచ్ చేసి దీన్ని కార్నర్స్ మొత్తం కట్స్ పెట్టేసి దీన్ని రివర్స్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి దీన్ని రైట్ సైడ్‌కి టర్న్ చేసి వన్ సైడ్ ఓపెన్ ఉంటది కదా! దాన్ని డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేసేయండి. ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే ఉంటది వీడియోలో చూపిస్తున్నట్టు. మీరు స్టార్టింగ్‌లో చూసారు కదా గైస్ క్రాప్ టాప్ లెహంగా, దుపట్టా ఫైనల్ లుక్ అలా అయితే ఉంటది. గైస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి, బ్లౌజ్ క్లాసెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అలానే ఎవరికైతే అవసరం ఉంది, ఈ వీడియోస్ అవసరం ఉంది, వీళ్ళు కొంచెం నేర్చుకొని బాగుపడతారు అనే వాళ్ళు ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఫ్యూచర్‌లో ఆహ్, ఓల్డ్ శారీస్ ఉంటాయి గదా! శారీస్ సీరీస్ ఓ వ ఓల్డ్ శారీస్‌తో నేను ఎలాంటి అవుట్‌ఫిట్స్ ప్రిపేర్ చేస్తున్నా అన్నది గూడా ఒక 10 అవుట్‌ఫిట్స్ అయితే ప్రిపేర్ చేయాలి అనుకున్నా. 10 శారీస్ అయితే పక్కన పెట్టేసా ఆల్రెడీ. ఆహ్, ఆ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఇంతే గైస్ ఈ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హెల్తీ అండ్ బీ హ్యాపీ బెస్టీస్.